తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. క్షిపణి పరీక్షలతో భారత్ ను పాకిస్తాన్ రెచ్చగొడుతోంది. వరుస క్షిపణులు పరీక్షలు నిర్వహిస్తూ భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. యుద్ధానికొస్తే తాము సిద్ధమే అన్నట్టు సంకేతాలను మిసైల్ టెస్టులతో భారత్ కు చేరవేస్తోంది. భారత్ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ రెండో క్షిపణి పరీక్ష నిర్వహించింది. 120 కిలోమీటర్ల రేంజ్ మిసైల్ ను ప్రయోగించింది. దేశ రక్షణ, సైనిక కార్యకలాపాల దృష్ట్యా దళాలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయో తెలుసుకోవటం అత్యవసరమని, దానిలో భాగంగానే ఈ పరీక్షను విజయవంతంగా చేపట్టినట్లు పాక్ సైనిక వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ఈ ప్రయోగం ద్వారా ముఖ్యమైన సాంకేతిక అంశాలను, వాటి పనితీరును పరిశీలించినట్టు పాక్ ఆర్మీ సోమవారం ప్రకటన చేసింది. శనివారం మొదటి క్షిపణి పరీక్షించింది. అబ్దాలీ వెపన్ సిస్టమ్ గా పిలిచే ఈ క్షిపణి ఇండస్ ఎక్సర్సైజ్ లో ప్రయోగించింది. ఈ క్షిపణి ఉపరితలంపై 450 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలదని పాకిస్తాన్ తెలిపింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వరుస క్షిపణి పరీక్షలు చేపట్టడం మరింత ఉత్కంఠను రేపుతోంది. భారత్ ను రెచ్చగొట్టేందుకే పాక్ క్షిపణి ప్రయోగం చేపట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. క్షిపణి పరీక్షలు చేసిన భారత్ ను భయపెట్టాలని పాక్ చూస్తున్నా ఆ దేశ క్షిపణులకు భయపడే స్థితిలో భారత్ లేదు. ఇండియాలో క్షిపణి వ్యవస్థ ముందు పాక్ క్షిపణులు బలం దేనికి సరిపోదని చెప్తున్నారు. భారతదేశం వద్ద పృథ్వీ 2, అగ్ని 1, 2, 3, 4, 5 బ్రహ్మోస్ వంటి అధునాతన క్షిపణులు ఉన్నాయి. బ్రహ్మోస్ అనేది ఒక సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ఇది మాక్ 3 వేగంతో 800 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని కలిగి ఉంటుంది. అగ్ని V5 పరిధి 5000 కిలోమీటర్ల కంటే ఎక్కువ. వీటికి తోడు ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ తాజాగా రష్యా నుంచి ఇగ్లా-ఎస్ క్షిపణులను దిగుమతి చేసుకుంది. మొత్తం 260 కోట్ల విలువైన క్షిపణులను ఆర్మీ దిగుమతి చేసుకుంది. వీటిని పశ్చిమ సెక్టార్లో మోహరిస్తున్నారు. ఫైటర్ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్ల నుంచి ఈ క్షిపణులు రక్షణ కల్పిస్తాయని డిఫెన్స్ వర్గాలు తెలిపాయి. వీటితో భారత గగనతల రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. పాక్ క్షిపణి పరీక్షలు ఆ దేశ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. పహల్గామ్ దాడి తర్వాత గత 9 రోజులుగా వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ సైన్యం వరుసగా కాల్పులు జరుపుతోంది. తమ సరిహద్దులో భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరిస్తోంది. రాజస్థాన్లోని బాడ్మెర్లోని లాంగేవాలా సెక్టార్కు అటువైపు ఉన్న ప్రాంతంలో రాడార్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పాక్ అప్రమత్తం చేసింది. ఉగ్రదాడి అనంతరం భారత్ తమపై ప్రతీకార దాడి చేస్తుందనే భయంతో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది.